మంగళవారం హైదరాబాద్ ప్రభుత్వ మోడల్ ఉన్నత పాఠశాల ఆలియా గోదావరి హాల్లో డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐఓఎస్, ఎంఎన్ఓస్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేస్తుందని అన్నారు. గతంలో హైదరాబాద్ జిల్లాలో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉండేదని, ప్రత్యేక దృష్టి సారించడం వల్ల విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు. చదవడం, రాయడం, అభ్యాసం పెరుగుదల కోసం ప్రతి విద్యార్థిని సానబెట్టి ముందుకు తీసుకువెళ్లాలని, ప్రతి విద్యార్థి చదవాలి, రాయాలి, ప్రాథమిక అవగాహన ఉండాలని, లెర్నింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. క్లాస్ రూమ్ పరిశీలనకు వెళ్ళినప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి విశ్లేషణ చేయాలని, పరిశీలన స్నేహపూర్వకంగా ఉపాధ్యాయులతో ఉండాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ ఎఫ్ఎల్ఎన్‌లోని హైదరాబాద్ జిల్లా ఉన్నది స్థానంలోని ఉండేలా కృషి చేయాలన్నారు. క్లాస్ రూమ్ పరిశీలనకు వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు. పరిశీలన రిమార్కులను అకాడమిక్ గార్డియన్ రిజిస్టర్‌లో, యాప్‌లో నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఆర్. రోహిణి, స్టేట్ రిసోర్స్ పర్సన్ జి. విశ్వనాథ్ గుప్తా, సెక్టోరల్ అధికారి ఉమాదేవి, ఎస్సీఈఆర్ కె. శ్రీధర్, ఆచార్యులు, డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐఓఎన్, ఎంఎన్ఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.